హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను పిండొడియాలు పెడుతున్నానండి. పిండొడియాలే కదా స్పెషల్, ఏంటి అందరూ పెట్టేయే కదా అనుకుంటున్నారా? కాదండోయ్, నేను పెట్టే వడియాలు ఆయిల్ అస్సలు లాగవండి. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, మీరే అంటారు. ఈ పిండొడియాలు పెట్టడం కోసం నేను ఇదిగోనండి ఒక గిన్నెతో వరిపిండి తీసుకున్నానండి. ఈ వరిపిండి అనేది నైట్ బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టి ఉదయాన్నే మళ్ళీ కడిగి ఎండలో పెట్టుకుని బియ్యం ఎండిన తర్వాత మరపట్టించి శుభ్రంగా జల్లించి ఇదిగోనండి ఈ విధంగా ఒక గిన్నె పిండి తీసుకున్నానండి. నేను ఆల్రెడీ పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టి దాంట్లో ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నానో అదే గిన్నెతో 6 గిన్నెల వాటర్ అనేది వేసి పక్కన మరిగిస్తున్నానండి. ఈ వాటర్ అనేవి బాగా మరగాలి. ఈలోపు ఈ పిండిలో వాటర్ వేసి కలుపుకుంటాను. మరిగించడానికి 6 గిన్నెలు వేసాను కదండి, ఇందులో 2 గిన్నెల వాటర్ వేసుకుంటున్నానండి. మొత్తం 8 గిన్నెల వాటర్ అండి. ఇంకొక గిన్నె వేడి నీళ్ళు పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను. ఒక్కొక్కసారి వరిపిండిలో అవసరమైతే వాటర్ పడతాయండి, లేకపోతే పడవు. ప్రస్తుతానికి మరిగించడానికి 6 గిన్నెలు, కలపడానికి 2 గిన్నెలు, మొత్తం 8 గిన్నెల వాటర్ యూస్ చేస్తున్నాను. అలాగే సగ్గుబియ్యం కూడా నైట్ నానబెట్టి ఉంచానండి. నైట్ ఎందుకు నానబెట్టానంటే ఉదయం ఉడికించుకోవడానికి లేట్ అవ్వకుండా ఉంటుంది కదండి. పెద్ద సగ్గుబియ్యం త్వరగా ఉడకవు కదండి, దానికోసం నైటే నానబెట్టి ఉంచానండి. సగ్గుబియ్యం అనేది నానిపోయినాయండి. ఇప్పుడు ఈ వరిపిండిలో 2 గిన్నెల వాటర్ అనేది వేసుకుని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేనైతే చేతితో కలుపుకుంటున్నానండి, ఉండలు అనేవి లేకుండా బాగా ఈవెన్గా కలుపుకోవచ్చు అని చెప్పి. మీరైతే గరిటెతో కూడా కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇదిగోనండి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఆల్రెడీ వాటర్ మరుగుతున్నాయి ఇక్కడ. ఈ వాటర్ మరిగేటప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ సగ్గుబియ్యాన్ని వేసి ఒక్క 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వేసిన వెంటనే కలుపుకోవాలండి, లేదంటే సగ్గుబియ్యం అడుగంటేస్తాయండి. అలా అడుగంటకుండా ఉండడం కోసమే మందపాటి గిన్నె అనేది తీసుకుంటున్నాను. వడియాలు పట్టడానికి ఎప్పుడైనా సరే అడుగు మందంగా ఉన్న గిన్నె వాడుకోవాలండి. స్టీల్ గిన్నె, పల్చగా ఉన్న గిన్నెలు వాడుకోకూడదు. ఈ సగ్గుబియ్యం ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇదిగోనండి ఆల్రెడీ ఈ సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, చూసారా? ఇలా ఉడికిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్నాను కదండి వరిపిండి, వాటర్ వేసి దాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ మరిగే నీళ్ళల్లో వేసుకుని కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకుని ఉడికించుకోవాలండి. స్టవ్ అనేది చిన్న మంట పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి పిండి అనేది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. వడియాలు చాలా గుల్లగా వస్తాయండి ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక మీరు పెట్టుకుంటే. ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులో ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు అనేది టేస్ట్కి తగినంతగా కాదండి, మనం తినే ఉప్పు కన్నా తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఎండిన తర్వాత వడియాలు కొంచెం ఉప్పు వస్తాయండి. దాని గురించి ఎప్పుడైనా సరే వడియాలు పెట్టుకున్నప్పుడు మనం తినే ఉప్పు కన్నా కాస్త తగ్గించి వేసుకుంటే మనం వేయించుకున్నాక మనకి ఉప్పు అనేది సరిపోతుందండి. ఇలా ఉప్పు వేసుకుని మొత్తం బాగా కలుపుకొని ఇలా ఉడికించుకోవాలండి.
ఇవనండి బాగా ఉడికింది కదండి పిండి. ఇలా చూసారా కొంచెం త్వరగా గట్టిపడిపోయింది. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే నేను ఒక గిన్నె వేడి నీళ్ళు పక్కన పెట్టి ఉంచుకున్నాను కదండి, ఆ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే 15 మినిట్స్ ఉడికించుకోవాలి అన్నాను కదండి. ఇప్పుడే ఉడికిపోయినట్టుగా కనిపించింది, కానీ మనకి 15 మినిట్స్ ఉడకాలంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. వడియాలు పెట్టుకోవడానికి మనకి అప్పుడు సరిగా ఉండదండి పిండి. దానికోసం నేను పక్కన పెట్టుకుని ఉంచుకున్న ఇంకో గిన్నె కూడా వాటర్ వేసుకుంటున్నాను. మొత్తం ఒక గిన్నె వరిపిండి, అలాగే 9 గిన్నెల వాటర్ కూడా పట్టినాయండి నాకు. ఇది బాగా ఉడకాలి మనకి. ఈ పిండి అనేది ఎంత ఎక్కువ బాగా ఉడికితే మనకి వడియాలు అనేవి అంత బాగా వస్తాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి పిండి అనేది బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో నేను జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర అనేది ఆప్షనల్ అండి, కొంతమంది అయితే వేసుకోరు, నేనైతే వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలాగ పక్కన పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా అందులో వేసి కలుపుకుంటున్నాను. కారం అనేది మీ ఇష్టం అండి, ఎవరి కారాన్ని తగినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. అందుకే నేను ఇన్ని పచ్చిమిర్చి అని చెప్పట్లేదు. పచ్చిమిర్చి పేస్టే కాకుండా దీని ప్లేస్లో ఎండుమిర్చి కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు, లేదా పండు మిర్చి దొరుకుతాయి కదండి బయట, వాటిని కూడా బరకగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పైకి పట్టుకెళ్ళి వడియాలు పెట్టుకోవడమే. ఇదిగోనండి వడియాలు పెట్టుకోవడానికి నేను ఆల్రెడీ ఇంకొక గిన్నెలోకి కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే చీర కూడా తడిపి పెట్టుకున్నానండి. మీ ఇష్టం అండి, చీర మీదన్నా పెట్టుకోవచ్చు, లేదంటే కాటన్ క్లాత్ మీదన్నా పెట్టుకోవచ్చు. కొంతమంది అయితే ప్లాస్టిక్ కవర్ మీద కూడా పెట్టుకుంటారండి. నేనైతే సిల్క్ శారీ తడిపి వాటి మీద వడియాలు పెడుతున్నానండి. ఇలా పెట్టుకుంటున్నాను. సిల్క్ శారీస్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ వడియాలు పెట్టుకుంటే అవి ఎండిన తర్వాత వాటిని తిరిగేసి వాటర్ వేసి కొద్దిగా వాటర్ జల్లి నానిన తర్వాత వడియాలు తీసి ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలండి. కానీ కవర్ మీద పెట్టుకుంటే కనుక ఈజీగా ఊడొచ్చేస్తాయటండి. నేనైతే శారీస్ మీద పెడతాను ఎప్పుడు కూడా. ఈ విధంగా మొత్తం పిండంతా వడియాల కింద పెట్టుకోవాలి. ఇదిగోనండి నేను ఆల్రెడీ వడియాలు పెట్టేశాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఒక్కరోజుకి ఎండిపోయేలా ఉన్నాయి. ఇదిగోనండి ఇవి ఎండిపోయిన వడియాలు. ఆల్రెడీ ఎండిపోయిన తర్వాత కొద్దిగా తడి చేసి ఆ వడియాలన్నిటినీ తీసి మళ్ళీ ఎండలో పెట్టుకుని ఎండబెట్టానండి. ఈ విధంగా ఎండినాయండి. ఇలా ఎండిన ఈ వడియాలని నేను ఇప్పుడు వేయించుకుంటున్నానండి. ఆల్రెడీ ఆయిల్ హీట్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో వడియాలు వేసి వేయించుకుంటున్నాను. ఇలాగే మొత్తం అన్ని వడియాలు కూడా వేయించుకోవాలి. ఇదిగోనండి వడియాలన్నీ వేయించేసాను. చాలా గుల్లగా వచ్చినాయండి వడియాలు అనేవి. చూసారుగా, చెయ్యి కూడా చూసారా, అస్సలు ఆయిల్ అనేది అంటుకోవట్లేదు.
ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. ఓకేనండి, చూసారుగా ఆయిల్ పీల్చకుండా వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో. నేను చెప్పిన విధంగా కనుక మీరు పెట్టుకుంటే ఆయిల్ అస్సలు పీల్చకుండా గుల్లగా ఉండే వడియాలు ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకేనండి, నా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.